స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మండలంలోని బ్రాహ్మణకాకలోని పిల్లివాగు ఆక్రమణలను తొలగించాలని రైతులు కోరుతున్నారు. బ్రాహ్మణకాక నాయుడు చెరువు పేరపనాయుడు చెరువుల కలుజులు ఈ వాగు గుండా ప్రవహించాల్సి ఉంది. అయితే ఈ పిల్లివాగు పక్కన కొంతమంది రైతులు ఆక్రమణలు చేయడంతో వాగు కుంచుకుపోయింది. ఇక దీంతో దాదాపు 300 ఎకరాల వరి నాట్లు మునిగిపోగా మరొక 300 ఎకరాల నారుమడులు నీటిలో మునిగిపోయాయి. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం వాగు ఆక్రమణలకు గురైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాలు ఎక్కువైన సమయంలో ఈ వాగు పరిధిలోని రైతులకు చెందిన పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రతి ఏడాది పంటలు సాగు చేస్తున్న తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎన్నోసార్లు వాగు ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదు. అలాగే ఇరిగేషన్ అధికారులకు గతంలో వాగు విస్తీర్ణం ఎంత ఉందో సర్వే చేయించి ఆక్రమణలను తొలగించి వాగును త్రవ్వించాలని కోరినా వారు పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాగు ఆక్రమణలను తొలగించి వాగును గతంలో ఉన్న మాదిరిగా చేయాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు నీట మునిగిన పొలాలను పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని రైతులకు అండగా నిలవాలంటూ వారు కోరుతున్నారు. అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది నీట మునిగిన పొలాలను పరిశీలించి నష్టపరిహారం అందేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇది మాది బ్రాహ్మణకాక గ్రామం, జల్లింక మండలం, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా. బ్రాహ్మణకాక గ్రామంలో పేరపనాయుడు చెరువు, నాయుడు చెరువు కలుజు వాగు ఆక్రమణలో ఉన్నది. వాగు ఆక్రమణలో ఉన్నది. ఆక్రమణ వచ్చిపోను రెండు కలుజులు వాగు నీళ్లు, కలుసుల నీళ్లు ఒక చిన్న పంట కాలువ ద్వారా పోవాల్సి వస్తుంది. ఆ వాగు చాలా విస్తీర్ణంలో ఉండింది. గత 10 సంవత్సరాల కిందట ఆ వాగునంతా ఆక్రమించేసి చిన్న కాలువలాగా తయారు చేసిన దానివల్ల కొన్ని వందల ఎకరాలు నీట మునిగి వరి నాట్లు కానీ నారులు మునిగిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా ఉన్నప్పుడు మేము అప్పుడు ఉన్న ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి, ఏఓ దృష్టికి తీసుకొచ్చి మేము చూపించడం జరిగింది. వాళ్ళ విన్నవించుకోవడం జరిగింది. కానీ అప్పుడు ఎంఆర్ఓ కానీ స్పందించి కానీ ఉండుంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. కేవలం దాన్ని అప్పుడు ఎంఆర్ఓ స్పందించకపోవడం వల్ల ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి దాపరించడం జరిగింది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఇప్పుడున్న ఎంఆర్ఓ అన్న స్పందించి, రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పందించి ఈ ఆక్రమణలు ఎంఆర్ఓ గారు స్పందించి ఆక్రమణలు తొలగించి దాన్ని వెడల్పు చేస్తే ఈ నీట మునిగేది లేకుండా ఉంటుంది. దయవుంచి ఎంఆర్ఓ గారు దీన్ని సహకరించి